విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించబోతున్నట్లు జిల్లా విశ్వకర్మ సంఘ నాయకులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. సెప్టెంబర్ 17 బుధవారం పట్టణంలోని ద్వారకా నగర్లో గల పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 18న గురువారం సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని వివిధ కూడళ్ల గుండా శోభాయాత్ర నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇక విశ్వకర్మ కులస్తులతో పాటుగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విశ్వకర్మ సమస్త విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పెద్దలకు సోదరులకు సోదరిమణులకు ఆదిలాబాద్ మరియు పట్టణ మండల వివిధ గ్రామాల నుండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 17/9/2025 బుధవారం రోజు విశ్వకర్మ భగవాని ఆరాధన యజ్ఞ మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులు పెద్దలు ప్రతి ఒక్కరు రాగలరని మా యొక్క అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం గారి టెంపుల్ బస్టాండ్ డౌన్ ద్వారకానగర్లోని జరపబడను ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని విజయవంతంగా చేయగలరని మా యొక్క అలాగే 18 గురువారం రోజు సాయంత్రం 4 గంటలకి శోభాయాత్రలో పాల్గొని విశ్వబ్రహ్మణ సోదరులు పెద్దలు సోదరుమణులు ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతంగా చేయగలరని మా యొక్క నీ విశ్వకర్మ సోదరులు సోదరిమణులకు మనవి చేయనది ఏమనగా సెప్టెంబర్ 17 తారీఖు నాడు విశ్వకర్మ జయంతి కార్యక్రమం శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ద్వారకానగర్ ఆలయంలో ఉంటుంది. భక్తులు 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. 12 గంటలకు మహాయజ్ఞం ఉంటుంది. 12 తర్వాత యజ్ఞం తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది. రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని 49 వార్డులు జిల్లాలోని మండల సమస్తము రాగలరని మనవి. అలాగే 18వ తారీఖు నాడు ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది. 12:30 మహాప్రసాద వితరణ ఉంటుంది. 4 గంటలకు శోభయాత్ర ఉంటుంది. ఇట్టి శోభయాత్ర బ్రహ్మంగార్ టెంపుల్ నుండి మా ఆనంద్ భవన్ మీదుగా అశోక్ రోడ్ నుండి అంబేద్కర్ చౌక్ నుండి ఇలా వస్తుంది. కాబట్టి సమస్త విశ్వబ్రాహ్మణులు ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఇట్టి భగవంతుని ఆశీస్సులు పూర్ణంగా పొందాలని మనం చేస్తున్నాం. విశ్వకర్మ భగవానికి